సార్ ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఏడాది కాలం వ్యవధి అయితే పూర్తయింది. మరి ఏడాది కాలం వ్యవధిలో కూటమి ప్రభుత్వం సంక్షేమం రూపంలో కావచ్చు, డెవలప్మెంట్ విధంగా కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్తుందంటారు? ఏదంటే అంతా రోడ్లు వేయటం ఇలాంటి అంతా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. నిరుడు ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి గారి టైం పీరియడ్లో రోడ్లు ఏ విధంగా ఉండేవి? బాగాలేవు, రోడ్లు అన్నీ పగిలిపోయి ఉన్నాయి. ప్రభుత్వం మారినా కొంచెం రోడ్లు గిడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. డెవలప్మెంట్ బాగుంది. వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అన్ని పనులు చేసాం, డెవలప్మెంట్ చేసాం, సంక్షేమాన్ని ఇచ్చామని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళంతా. సంక్షేమాన్ని ఇచ్చారంటే డబ్బులు ఇచ్చారు జనాలకి, డెవలప్మెంట్ ఆపేశారు. అది డబ్బులు ఇచ్చారు, డెవలప్మెంట్ ఆపేశారు. మరి ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? మరి చేస్తున్నారు, ఒకసారి చేయలేరుగా, నిదానంగా రోడ్లు వేయటం, రాజధాని డెవలప్ అట్లా చేస్తున్నారు. అంటే రాజధాని ఆయన కట్టింది మునిగిపోతుంది అనేసి కూడా వైసీపీ వాళ్ళు ట్రోలింగ్లు చేస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ కడుతున్నారుగా, చేస్తున్నారుగా పని, మళ్ళీ చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటూ ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాడు. ఈయన అమరావతి పేరుతో ప్రజల్ని భ్రమలోకి నెట్టేస్తున్నారు అంటున్నారు వైసీపీ వాళ్ళంతా. ఒకళ్ళ మీద ఒకళ్ళు యాంటీ చెప్పుకోవటం పని రాజకీయం అంటే. ఎంత బాగా చేసినా అలాగే చెప్తారు. వాళ్ళ హయాంలో వీళ్ళు చెప్తారు, వీళ్ళ హయాంలో వాళ్ళు చెప్తారు. ఈ సూపర్ 6 పరిస్థితి ఏమైందండి? 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైంది? 6 గ్యారెంటీలు చెప్పారు కదా, వాళ్ళ ప్రస్తావన వస్తుందా? చెప్పలేము, అవి మనం చెప్పలేము. అవన్నీ అంటే వస్తున్నాయి. ఇప్పుడు అమ్మఒడి అన్నారు, వేసారా? తల్లికి వందనం వేసారు కదా, అన్నమాట ప్రకారం వేసారుగా. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. అవి వచ్చి కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాట్లా. రైతు భరోసా అన్నారు. అవి వేస్తున్నారు, రైతు భరోసా కూడా వేస్తానంటున్నారుగా. ఉచిత బస్సు సంగతి ఏంటంటారండి? రేపు ఆగస్టు 15న పెడితే తెలిసిద్ది, పెట్టకుండా పెడతారంటే ఎట్టా? పెడితే తెలిసిద్ది పెట్టారని. అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, పక్క రాష్ట్రంలో తెలంగాణలో చూసాం ఉచిత బస్సు పెడితే పరిణామాలు ఎలా ఉన్నాయని. ఇక్కడ కూడా అదే పరిస్థితి మేల్కొనే అవకాశం ఉందా? అది పెట్టిన తర్వాత తెలిసిద్దండి, జనాన్ని బట్టి ఎట్టా ఉండిద్ది అనేది. పెట్టకుండా ఎట్ట చెప్పగలం? ఫైనల్గా మరి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనా తీరుకి, చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పరిపాలనా తీరుకి వ్యత్యాసం చెప్పమంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం బాగుంది, ప్రజెంట్ బాగుంది. ఇద్దరికి వ్యత్యాసం ఏంటంటే, ఆయన 5 సంవత్సరాలు పరిపాలించారు కదండి, 5 సంవత్సరాల కాలానికి, ఈ సంవత్సర కాలానికి వ్యత్యాసం ఏంటి? 5 సంవత్సరాల కాలానికి, సంవత్సర కాలానికి అంటే ఈ సంవత్సరం నుంచి ఇది వచ్చినాక గవర్నమెంట్ బాగానే ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం అంటే డెవలప్మెంట్ లేదు, అట్లా అయిపోయింది. ధనాన్ని డబ్బులు పంచుతా పోయారు. అది సార్ ఏంటి సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా 1 సంవత్సర కాలం వ్యవధి అయితే పూర్తి అయిపోయింది కదా. ఈ సంవత్సర కాలం వ్యవధిలో ఆయన పరిపాలనా తీరు మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, బాగానే చేస్తున్నాడుగా, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన వచ్చిన రోడ్లు అన్నీ బాగుపడ్డాయి, అందరికీ డబ్బులు ఇస్తున్నాడు. వాళ్ళకి అదే ఆయన ఒప్పందం బాగానే ఉన్నాయి. ఇంకేం చేయాలా? అన్నమాట ప్రకారం ఆయన ఏవైతే చెప్పినవి ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తూ వస్తున్నారంటారా? వస్తున్నాడు. అదే తల్లి పిల్లలకు డబ్బులు వేయటము, అండి రోడ్లు వేయటము, అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నారు జనం. వ్యతిరేకం లేదు ఆయన మీద. చాలా వరకు కూడా ఆయన గురించి చెప్తున్నారు కదండి, అసలు ఈయన వచ్చిన తర్వాత అంత మంచిగా ఏమి లేదనేసి వైసీపీ. ప్రతిపక్షం ఉన్నాడు ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు, చెప్పకుండా ఉన్నాడు కదా. ప్రతిపక్షంలో ఉన్నాడు ఏదో ఒకటి చెప్పాలిగా, చెప్పకపోతే మరి ఆయనకి రేపు మరి ఓట్లు కావాలిగా. మరి వ్యతిరేకం అనేది ఏ పార్టీకైనా ఉంటుంది, కొద్దిగా గొప్ప. ఏంది బాగానే ఉంది ఇప్పుడు వరకే ఉంది, ఇంకా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. అంటే గడిచిన 5 సంవత్సరాల కాలం వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాశనం అయిపోయింది ఆంధ్రదేశం, సర్వనాశనం. డబ్బులు ఇంకా అంటే మేమున్నప్పుడే 3 రాజధానులు అంటూ అభివృద్ధి చేసాం. కూర్చిపోయాడు. జైల్లో వేపించటము, జనాలను కొట్టేయటము, పట్టాభిని కొట్టేయటము, ఈయన జైల్లో వేపించటము. టీడీపీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని కొట్టేయటము, ఇవన్నీ పోయాడు. మరి సంక్షేమాన్ని అభివృద్ధి చేసిందే మేము సంక్షేమం ఇచ్చినట్టు తెలుగుదేశం సంక్షేమం ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు వైసీపీ వాళ్ళంతా. అది జనాలు తెలుస్తుంది, వాడికి ఏం తెలుసు? వాడు చెప్పుకుంటామేగా, మరి చెప్పాలిగా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి వాగాల, అతివాగుడు అని అంటారు దాన్ని, అంతే. ఇంకా
ప్రజలు చెప్తారుగా బాగుంది లేనిది. పాయింట్ ఓ వేరేలా ఉంటుందంట జగన్మోహన్ రెడ్డిది. ఏంది ఉండదు, ఏముండదు, సినిమా వేరేలా ఉంటుంది, మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నాడు కదా. ఏముండదు, ఏం సినిమా ఉండదు, పాడు ఉండదు. అసలు వాడి సినిమాల గురించి కానీ ఈ సినిమా గురించి ఏం తెలుసు ముందు. ఓకే, ఇప్పటికైతే పర్లేదు. ఆ. ఓకే.